షెడ్యూల్ వచ్చేసింది. నాకౌట్ షెడ్యూల్ వచ్చేసింది. జానీ మే నోటీస్ బోర్డు లో పెడుతున్నారు. 1994 లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు. కరెక్టే కదా. 1994 లో ఆ కెప్టెన్ పేరు సుందర్. కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా. ఎవరిదోలే. మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు? మీరు ఇక్కడ ఉన్నారా? టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. శారదా, టాగోర్, నాగార్జున, ఎవర్గ్లేడ్స్, శాంతి నికేతన్, గీతాంజలి, డాన్ బాస్కో. అయ్యా, డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్ట్రాంగ్ టీమ్ వాయించోల్తారా. ఇంకా 4 రోజులే టైం ఉంది. ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోందిరా. ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా? నాకైతే డౌటేరా. బాయ్స్, ఏంటి అందరు అలా ఉన్నారు? నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్. సార్, ఎవర్గ్లేడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడడం చాలా కష్టం సార్. అంత తేలిక కాదు సార్. అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్. విత్డ్రా అవడం బెటర్ సార్. ఓకే, ఒక పని చేద్దాం. ఈరోజు ప్రాక్టీస్ వద్దు. సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. కమ్ విత్ మీ. యా, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. సడన్ గా క్లాస్ రూమ్ కి తెచ్చాడేంటి సార్? మీరందరూ కలలు కంటారు కదా. కమాన్ కమాన్, కలలు మన అందరూ కంటాం. మీ కలల గురించి నాకు చెప్పండి. సార్, అది నిన్న నాకు పీడకలు వచ్చింది సార్. కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం. కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను ఎంత వచ్చినా వినలేదు సార్. రమేష్, నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి. కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్. దాని కళ అనరు నాన్న, ఫ్యాంటసీ అంటారు. వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం. కమాన్ గైస్, బీ సీరియస్. సార్, ఎస్ వికాస్. నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్. కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక. సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఐ వాంట్ బి అన్ యాక్టర్. ఆగ్రిక్ సార్. బిజినెస్ మ్యాన్ సార్. సోల్జర్ సార్. టీచర్ సార్. సార్, ఇంజిన్ డ్రైవర్ సార్. సార్, ఫిల్మ్ డైరెక్టర్ సార్. ఓర్ని, అందుకే నా కత్రినా కైఫ్ కలలు. గ్రేట్. మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి? జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా? నో, మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం. కమ్ ఆన్, సరదాకి. టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా? అదే ఎక్కువ సార్. కమ్ ఆన్ గైస్, నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్. పోనీ 2 మ్యాచ్లు? అది నిజంగా కలే సార్. గో ఆన్, గో ఆన్. క్వార్టర్ ఫైనల్స్? నన్ను అడగండి, ఇది మీ డ్రీమ్. సెమీఫైనల్స్? ఫైనల్స్? యా, ఫైనల్ సార్. Championship, sir. Yes, sir. The inter-school championship is my dream. ఎవరా తెలీదు. ఇది పెద్ద కళ కదా. ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను. ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యెత్తి చెప్పండి. ఎలా చెప్పాలి? సార్, ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి. ఓకేనా? అడగరా, నాకు తెలీదు.
నో అబ్జెక్షన్స్. సార్ సిద్ధాంత్, నా పేరులో SIDDHANTH అని ఉండాలి సార్. రియలీ? హ్యాపీ నౌ? థ్యాంక్ యూ సార్. మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ. GHS ఛాంపియన్ టీమ్ మెంబర్స్. 15 ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్. బాగుంటుంది, ఎందుకంటే ఇది నా కల కాదు, మీ కల, మీ GHS టీం కల, టీంలో ప్రతి ఒక్కరిది. ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు. సో దిస్ ఈజ్ యోర్ బిగ్గెస్ట్ డ్రీమ్. ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు, కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కల. యా, మీ కల నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతోంది, మీ భయం. మీరు ఓడిపోతారేమో అని కాదు, మీకు గెలవాలంటే భయంగా ఉంది. GHS ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. మీ టీచర్స్ వెక్కిరిస్తారని, మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని, మీ పేరెంట్స్ తిడతారని, వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా. సో బాయ్స్, ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి. ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు. అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అస్సలు పోదు. ప్రతి క్షణం ప్లాన్ చేయాలి, ప్రతి నిమిషం కష్టపడాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. కెన్ యూ డూ ఇట్? వాట్? నాకు వినపట్లా. సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్? గో గో గో. ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చదవడం రాని దద్దమ్మలకి చీప్ గా దొరికేది ఏమిటంట? కలలు గండం, లేకపోతే టీం అంట, కప్ అంట, గెలుస్తారంట. ఆగో. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారు, కానీ ఇలాంటి టీచర్ దొరకడు. వెళ్ళి గెలవండి. బాక్స్ లో చికెన్ లేకపోతే చేస్తారో. మళ్ళీనా? మళ్ళీ కాదు, రోజు అంతే. ఆటలుగా ఉందా బే? ఆడదాంరా, కానీ ఇక్కడ కాదు, గ్రౌండ్ దగ్గర కదా, ఒక్కడివే. అబ్బా అబ్బానే రా, కాసేపట్లో ఇదే మాట సౌండ్ మారుతుంది, చూసుకో. రేపటి నుంచి నా బాక్స్ లో కూర మారుతుంది. నువ్వు మారలేదనుకో బాక్సింగే. షాట్. హాయ్ గైస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను. యు గైస్ కీప్ ప్లేయింగ్. సార్, మిమ్మల్ని అర్జెంట్ గా షాప్ రూమ్ కి రమ్మన్నారు. ఆశీస్ వాళ్ళ అమ్మ మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట. నేను సింగిల్ మదర్ అండి, నాకెవరూ లేరు. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మాస్టర్స్ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి? గంటల కొద్దీ వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే 8ంటికే దుప్పటి తనేస్తున్నారు. ఇంకెప్పుడు చదువుతారు? వింటున్నారా? బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు? ప్రతి క్షణం వాల్యుబుల్. ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి. క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి. నేననేది మీ కోరికలు, ఒపీనియన్లు పిల్లల మీద రుద్దొద్దని, అంతే. ఏంటంటే వీళ్ళు రుద్దేది? వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే. ఆశీష్, నీకేం కావాలి చెప్పు. సార్, నాకు ఐఐటిలో టాపర్ అవ్వాలని కోరిక సార్, కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. నేను నా ఐఐటి కోచింగ్, క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలనమ్మా. సార్, ఏంటి నేను సంపత్ గడ్ మీ స్టాఫ్ లో అదరగొట్టాడంట? హౌ డేర్ హీ సార్, హౌ డేర్ హీ. నేనేమో విలన్ అయిపోయాను, వాడేమో హీరో అయిపోయాడు. నీ కథలో కాస్టింగ్ బాగుందయా? సార్ ఏంటి సార్ మీరు మరేనో? గోలాపో. ఆ పిల్లలు ముదుర్లు ఆ కోచ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రాక్టీస్ హ్యాండ్ ఇవ్వగలరు. ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేస్తుండేవాడిని. అదేదో మరి ముందే ఉండాలి. ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్. నీ విషయంలో అది కరెక్టే. సర్లే, 11 మంది చోట్ల కలిసినంత మాత్రాన పావు కిలో తెలుగు కూడా తయారవుదు. పడే.
గా ఒక గోడ, మధ్యలో పెద్ద డోము, సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు? ఆ మాట మేము అడగాలి సార్. ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం. వాట్? ఇట్స్ ఓకే సార్, మీకేం అడ్డం రావట్లేదు కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మిస్టర్ కిరీట్ ఏమిటిదంతా? అబ్బాబే ఏం లేదు సార్, సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జీహెచ్ఎస్ ఓడిపోయారు. సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలాగే ఓడిపోతారు. కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగాలేదు అని చేతి వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేయచ్చు. బాయ్స్, ఈయన మన గ్రౌండ్ లాక్కుని ఏదో బిల్డింగ్ కట్టేస్తాడంట. మనకు ఓకేనా? నాట్ ఓకే సార్. కిరీట్ గారు, మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు. దయచేసి వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నారా? అవును సార్, కనపట్లేదా? విశ్వనాథ్ గారు, రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను. ఎందుకో తెలుసా, నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. రేపు జీహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది. ఎలా ఉంది ఐడియా? మీ అన్ని ఐడియాలాగా చెత్తగా ఉంది. ఇంటికెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ మ్యాచ్ పిచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్. బాయ్. బాయ్స్, బ్యాక్ టు నెట్స్. వరిగాకండి సార్, అంతా బానే జరుగుతుంది. ఐ హోప్ సో, ఐ రియల్లీ హోప్ సో. లాభం లేదురా భయ్, మనం ఈ కప్పు గెలవాల్సిందే. లేకపోతే మన గ్రౌండ్ గాయబ్. అమ్మో, క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్, ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్. మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు. ఏంటి బే ఎవడో వచ్చి మన గ్రౌండ్ లో ఒక్కనేది? ఇది మన స్కూల్, మన గ్రౌండ్. ఎవడైనా ఎక్కువ మాట్లాడితే మనం ఏం చేసినా మన ప్రిన్సికి, మన కోచ్ సార్ కి, మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు. అయితే కప్ గెలవాల్సిందే. బాయ్స్, మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. అమ్మో, మరి స్టడీస్? నీ అబ్బా, తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి 1 గంట ఎక్కువ చదువు. ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా. ఎస్ గైస్, ఇది మన స్కూల్ కోసం, మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం. ఎస్, లెట్స్ డు ఇట్. గో! క్యాచ్ ఇట్ యార్. Come on guys, let's focus. హాయ్. హాయ్. నిన్న రాత్రి మన జీహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది. నవ్వకండి సార్, నా కలలు నిజం అవుతాయి. మీరు గెలుస్తారు. గెలవాల్సింది నేను కాదు అంజలి, వాళ్ళు. సంపత్, నువ్వు లేకుండా వాళ్ళు లేరు, మేము లేవు. ఈ స్కూల్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే. అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదెందుకో? కావాల్సిన వాళ్ళు వచ్చారుగా, అదే కదా మనకు కావాల్సింది. నువ్వెప్పుడు ఇంతే కాన్ఫిడెంట్ ఉంటావా? ఎప్పుడు, ముఖ్యంగా నీ విషయంలో. నిజంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, welcome to the opening match of the ML Jaisimha Inter-School Knockout Tournament. The first match of this prestigious tournament is going to be played between Golconda High School and Don Bosco School. The captains of both teams, S. Gautam and K. Ravindra, are walking out for the toss. GHS has won the toss and looks like they will bat first. Let's go. Well done guys. Way to go. Don Bosco opening bowler Sirish కూడా రెడీ. GHS చాలా ఏళ్ళగా మొదటి రౌండ్ లోనే ఓడిపోతూ వచ్చింది. ఈ ఏడాది ఏమవుతుందో చూద్దాం. GHS has lost his first wicket. Shot అని చెప్పాలి. Don Bosco is celebrating.
డాన్స్ ఆచి తూచి ఆడుతున్నారు. వండర్ఫుల్ పార్ట్నర్షిప్ ఇస్ బిల్డింగ్ బిట్వీన్ దెమ్. For a well-made 47, pitching is ahead, కానీ GHS కొంచెం చేస్తుందని చెప్పాలి. Bowling, dance is on, Don Bosco is చివరి ఓవర్లో మైకి అద్భుతమైన షాట్లు కొట్టడంతో GHS 20 ఓవర్లకి 137 పరుగులు చేయగలిగారు. 137 నాట్ బ్యాడ్ స్కోర్. అస్సలు రిలాక్స్ అవ్వకండి. డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్. ఓకే, బి ఆన్ యువర్ టోస్. కమ్ ఆన్, గో. సో జెంటిల్మెన్, ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు. యు నో ఆల్ ది నెంబర్స్ రైట్? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. Beautiful shot. That's a bad ball. This must be out. మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? Too wide. Brilliant catch. Lovely shot. మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? Got it. That's gone. Oh man, GHS has to focus if they have to win this game. ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. 2 more wickets. Nishar is the bowler. Can GHS do it? Can they win? ప్రతి ఏడాది ఏం జరుగుతుంది అదే జరుగుతుంది సార్. Come on, boys. ఫస్ట్ రౌండ్ లోనే మనోళ్ళు తుస్సుమంటారు. Come on, Nisar, you can do it. వికెట్ టు వికెట్ రా. ఓకే, Yes, 1 more wicket. That's all. ఇది ఏమన్నా మన కొత్త సార్? Vivek slices the ball. Catch it! Catch it! Will he take the catch? All eyes on young Noel here. GHS has won. GHS has won. After 15 years, GHS has broken the jinx and entered the second round of the ML Jaisim Bha tournament. సో జెంటిల్మెన్, ఇంకా ఈ మీటింగ్ అక్కర్లేదనుకుంటాను. మీరు చెప్పింది నిజమే కిరీట్ గారు. మీ ముహూర్తం అస్సలు బాలేదు. వెల్ డన్ బాయ్స్. కానీ మరీ ఎక్సైట్ అయిపోకండి. మనం గెలిచింది ఒక్క మ్యాచే. ఈ గెలవటం మనం అలవాటు చేసుకోవాలి. సో లెట్స్ ఆల్ బి అలర్ట్ అండ్ ఫోకస్డ్. ఓకే, హే బచ్చే లోగ్, కప్పు గెలిస్తే మన కేఫ్ లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. Mikey bhai, biscuit. నాకా? छोड़ दे बे, బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, డైలీ చాయ్కి రావాలి భాయ్. బాయ్ బాయ్స్. బాయ్. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా? మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు?